ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించి పాలినామియల్స్ 3.2కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చూద్దాము. ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు p ఆఫ్ x ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్ బిలో. ఫర్ సమ్ పాలినామియల్స్ p ఆఫ్ x ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది p ఆఫ్ x. సో కింద ఇచ్చినటువంటి గ్రాఫ్స్కి సంబంధించి p ఆఫ్ x ఎన్ని జీరోస్ ఉంటుంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీనికి మనము ఇక్కడ ఎక్స్ ఇచ్చింది కాబట్టి ఎక్స్ యాక్సిస్ని మనం బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు కనుక ఈ యొక్క గ్రాఫ్ టచ్ చేస్తే అన్ని జీరోస్ వస్తాయని చెప్పేసి మీనింగ్. సో ఫస్ట్ గ్రాఫ్ కనుక చూసుకున్నట్టయితే అసలు ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేయలేదు కాబట్టి దీనికి నో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని చెప్తాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 1 టైం మాత్రమే టచ్ చేసింది కాబట్టి 1 0 ఉంటుంది. ఇక్కడ ఎక్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 1 2 3 టైమ్స్ కట్ చేసింది కాబట్టి 3 జీరోస్ ఉంటాయి. సో ఇక్కడ 1 2 టైమ్స్ కట్ చేసింది కాబట్టి 2 జీరోస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిఫ్త్ 1 2 3 4 టైమ్స్ కట్ చేసింది కాబట్టి టచ్ అయింది కాబట్టి 4 జీరోస్ వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 3 జీరోస్ అంటే 3 టైమ్స్ టచ్ అయింది కాబట్టి 3 జీరోస్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి there are no zeros of the graph does not intersect the x axis. So no zeros of the graph. సో ఎందుకంటే నాట్ ఇంటర్సెక్ట్. సో సెకండ్ వన్లో చూసుకున్నట్టయితే ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2. ద నెంబర్ ఆఫ్ జీరోస్ 1 2 3 4. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 4. ఎందుకు 4 టైమ్స్ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఎక్స్ యాక్సిస్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 జీరోస్. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3. ఎందుకు అని అంటే 3 టైమ్స్ 3 ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 పాయింట్స్. సో 3 పాయింట్స్ దగ్గర టచ్ అయింది కాబట్టి 3 అనేవి ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్కి సంబంధించి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి జీరోస్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి p ఆఫ్ x ఈక్వల్ టు 3x. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. సో గివెన్ పాలినామియల్ p of x equal to 3x. Let p of x equal to 0. 0 of the polynomial అన్నాడు కాబట్టి. నెక్స్ట్ p of x equal to 0 అంటే p of x is 3x equal to 0. x equal to 0 by 3. x equal to 0. Therefore number of zeros ఈజ్ 1. అదేంటిది 0. ఇది ఒక్కటే రావడం జరిగింది. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే సెకండ్ వన్ p ఆఫ్ x ఈక్వల్ టు x² ప్లస్ 5x ప్లస్ 6. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. సో గివెన్ పాలినామియల్ p of x equal to x² plus 5x plus 6. Let p of x equal to 0. So x² plus 5x plus 6 equal to 0. సో దీనికి సంబంధించి మనము ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ 6x² రెండింటిని మల్టిప్లై చేసి డివైడ్స్ 2 పార్ట్స్. సో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ప్లస్ కానీ మైనస్ కానీ చేసినప్పుడు దాని వాల్యూ 5x రావాలి. సో 6 ఏ టేబుల్లో వస్తుందో చూద్దాం. 1 into 6 equal to 6. 2 into 3 equal to 6. నెక్స్ట్ 3 2s are 6. 6 1s are 6. అంటే ఇవే వస్తాయి. 6x² 2x
3x, 2 + 3 5x, ఇక్కడ ప్లస్సే ఇక్కడ ప్లస్సే రాస్తే ఇంటూ చేసినా కూడా 2 3 6 ప్లస్ 6x² వస్తుంది కాబట్టి సో ఇక్కడ నుంచి వెళ్ళి రాసుకోండి, ఇది వదిలేసి. నెక్స్ట్ x² ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 6 = 0. సో ఎక్స్ని కామన్ తీస్తే x ప్లస్ 2 ప్లస్ 3ని కామన్ తీస్తే x ప్లస్ 3 2s 6 = 0. చూడండి ఇక్కడ x ప్లస్ 2 x ప్లస్ 2 ఈ రెండు సేమ్ రావాలి. ఎప్పుడైనా చూసుకోండి, మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ రెండు సమానంగా అంటే ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. సో ఇప్పుడు x ప్లస్ 2ని కామన్ తీస్తే టేక్అవుట్ కామన్. సో రిమైనింగ్ వాటి ఇది బయటకు వచ్చింది కాబట్టి రిమైనింగ్ x ప్లస్ ఇక్కడ నుంచి వస్తే 3 = 0. నౌ x plus 2 = 0 and x plus 3 = 0. సో ఇక్కడ +2 ట్రాన్స్ఫర్ టు RHS సైడ్ -2, ఇక్కడ +3ని ట్రాన్స్ఫర్ టు RHS సైడ్ -3. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద zeros of the given polynomial. Therefore zeros of the polynomial p of x = x² minus 5x square plus 5x plus 6 is -2 and -3. సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, p of x = x plus 2 into x plus 3. p of x = x plus 2 into x plus 3. సో x plus 2 into x plus 3 ఇది డైరెక్ట్లీ మనకు ఇవ్వడం జరిగింది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి x ఇంటూ x స్క్వేర్ కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో లెట్ p of x = 0. Next x plus 2 into x plus 3 = 0. So now x plus 2 = 0 and x plus 3 = 0. So +2 transfer to RHS side, x = -2 and x = -3. So therefore the zeros of the polynomial are ఏమేమి వచ్చినాయి? -2 and -3. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కనుక చూసుకున్నట్టయితే ఏముంది? ఫోర్త్ వన్ క్వశ్చన్, p of x = x⁴ -16. So given polynomial p of x = x⁴ -16. let p of x = 0 తీసుకుంటే x⁴ -16 = 0. సో దీనిని బై క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఉంది కాబట్టి గివెన్ పాలినామియల్ ఈజ్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్. 2 ఉంటేనేమో క్వాడ్రాటిక్, 4 ఉంది కాబట్టి బై క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి దీన్ని x² అని రాసుకుంటున్నాం. -4² = 0. సో 4² అంటే 16 కాబట్టి. సో ఇప్పుడు మనకు ఏ ఫార్ములాకి వచ్చింది? a² - b² అంటే a + b ఇంటూ a - b ఫార్ములాలోకి వచ్చింది కాబట్టి దానికోసం మనం రాసుకున్నాము. సో ఇక్కడ ఏ టర్మ్ a = ఎంత? x², b = 4. సో a + b అంటే x² + 4 ఇంటూ x² - 4 = 0. ఇక్కడ x² + 4
ఇలాగే ఉంచి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్గా రాసుకున్నాం. 2 స్క్వేర్గా రాసుకుంటే మళ్ళీ సేమ్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. నా ఇప్పుడు డివైడ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4, ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 4. ఇక్కడ స్క్వేర్ ఉంది, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. సో అండ్ ప్లస్ ఆర్ మైనస్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 2. ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ ఏమేమి వచ్చినాయి, -2 +2 అండ్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ -4. అయితే ఇక్కడ రూట్లో -4 వచ్చింది అంటే నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చింది. సో -4 కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయము. కేవలం -2 అండ్ +2లనే మనమైతే తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఆర్ -4ని మనము కన్సిడర్ చేయము. వచ్చేసి థర్డ్ బిట్ మొత్తం ఒక వీడియోలో చేస్తాను, గ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 4th వన్ క్వశ్చన్ చూడండి. y are 1/4 and -1 zeros of the polynomial p of x 4x square plus 3x minus 1. So given polynomial p of x equal to 4x square plus 3x minus 1. ఇక్కడ x వాల్యూస్ x ఈక్వల్ టు 1/2 అండ్ x ఈక్వల్ టు -1 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి ఎందుకు జీరో ఆఫ్ ది పాలినామియల్ అని చెప్తున్నాము అని అంటే, వీటి వాల్యూ 0 వస్తే వాటిని జీరో ఆఫ్ ది పాలినామియల్ అనుకుంటాం. కాబట్టి లెట్ p of x ఈక్వల్ టు 0, x 1/4. సో 4x square plus 3x minus 1 equal to p of x. So put, this is the equation 1, put x equal to 1/4 in equation 1. సో 1/4ని కనుక రాసినట్లయితే p of 1/4 ఈక్వల్ టు 4 ఇంటూ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/4 మైనస్ 1. సో 4, 1 square 1, 4 square 16 ప్లస్ 3/4 మైనస్ 1 ఈక్వల్ టు 4/16 ప్లస్ 3/4 మైనస్ 1. సో 4 1s 4 4s. సో 4 ఉంది కాబట్టి 4 రాసుకుంటే 1 + 3 4 -1 ఇంటూ 4. ఇక్కడ ఏ నెంబర్ లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి. సో 4 - 4/4 ఈక్వల్ టు 0/4. సో p ఆఫ్ 1/4 వాల్యూ వచ్చేసి 0/4 అంటే 0. నెక్స్ట్ పుట్ x ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 వచ్చేసి p ఆఫ్ x ఈక్వల్ టు 4x square plus 3x minus 1. సో p ఆఫ్ -1 ఈక్వల్ టు 4x square అంటే -1 square ప్లస్ 3 ఆఫ్ -1 మైనస్ 1. సో 4 -1 హోల్ స్క్వేర్ అంటే +1 ప్లస్ ఇంటూ మైనస్ 3 1s 3 minus 1. 4 -3 -1 -4. -4 + 4 క్యాన్సిల్ అయితే 0. సో p ఆఫ్ -1. Therefore 1/4 and
-1 వాల్యూస్ ఎంత వచ్చినాయి? జీరోస్ వచ్చినాయి. కాబట్టి వీటిని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని చెప్పేసి అంటాం. ఎందుకు? దట్ వాల్యూస్ ఈజ్ జీరోస్ వచ్చినాయి కాబట్టి వాటిని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని అంటాము. సో ఇది వచ్చేసి 4th ప్రాబ్లం.